కూడా పైసలు లేవు. పసుపు బోర్డుకి రూపాయి లేదు. పసుపు రైతులను మళ్ళీ మోసం చేశారు. ₹1 లేదు. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కూడా డబ్బులు లేవు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్తున్నాం. దానికి 14,000 కోట్లు అవసరం. ₹1 దానికి ఇవ్వలేదు. గోదావరి మూసి లింక్ ప్రాజెక్ట్ ఉంది, దానికి లేదు. డ్రై పోర్ట్ ఉంది, దానికి రూపాయి లేదు. రేడియల్ రోడ్స్ ఉన్నాయి, రీజనల్ రింగ్ రోడ్ ఉంది, దేనికి డబ్బులు ఇవ్వలేదు. మాటలు మాత్రం గొప్పగా ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి వీళ్ళు పరిపాలిస్తారు. చాలా దారుణంగా ఉంది. తెలంగాణకైతే ₹1 కూడా ఇవ్వట్లేదు. అసలు 8 మంది ఎంపీలను మేము ఇంట్లో నుంచి బయటికి రావద్దు, మీరు రాజీనామా చేయాలి, లేకపోతే వచ్చి ప్రశ్నించండి, కొట్లాడండి, నిధులు తీసుకురండి. కనీసం అడిగే పరిస్థితి కూడా లేదు. మీకు జీతాలు ఎందుకు దండగా? 2 మంత్రులు ఏం చేస్తున్నట్టు? వీళ్ళకి ఎందుకు ఆ సెక్యూరిటీలు అన్నీ డబ్బులు ఎందుకు బొక్క? నువ్వు తెలంగాణకు ₹1 కూడా తీసుకొస్తలేవు. గుండు సున్నా ఇచ్చారు తెలంగాణకు. నిరుద్యోగులకు, రైతులకు, ఇటువంటి మహిళలకు మేము మా రామ చక్కదనంగా అరుచుకున్నాము. ఇల్లు పండుగ చేసుకుంటుర్రు బీజేపీ పేరు చెప్పుకొని అని వాళ్ళు అంటుర్రు. మరి నువ్వేం గిట్ట మాట్లాడుతుంటివి? ఇప్పుడు వీళ్ళైతే బాగుపడుతున్నట్టుగా మధ్యతరగతి కుటుంబాలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ వీళ్ళకు మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం అనేది ఇప్పుడు వాళ్ళు అంటుర్రు. ఏడాదికి 2 కోట్ల జాబులు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులకు ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిండు మోడీ. ఇతను జాబు లేకపోగా అంటే ఈ 10 సంవత్సరాలు అంటే 22 కోట్ల జాబులు ఇవ్వాలి. ఇప్పటికి 22 కోట్ల మందికి జాబ్ వచ్చిందా? ఒక్కరికి జాబ్ రాలే. జాబులు ఇవ్వకపోగా అసలు మన తెలంగాణ రాష్ట్రమే చూసుకోండి, హైదరాబాద్ చూసుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇవన్నిటిని వీళ్ళు అమ్ముకుంటారు. అమ్మి ఉన్న జాబులు కూడా కొడతారు. ఒక్కరిని కూడా జాబ్ ఇవ్వలేదు. నిరుద్యోగులు ఎవరికైనా